హత్య చేయడం క్లియర్ కట్గా ఉన్నది. హరీష్ రావు గారు ఇప్పుడు ఏదో టీవీలో చూసినా నాగాన్ సార్ కృష్ణా నీళ్ళ మీద మాట్లాడుతున్నాడు. ఏమేమో నువ్వు మనిషి మానవత్వం ఉందను, మానవత్వం ఉన్న మనిషిపైనా నీ ఎక్స్ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ భర్త చంపిండని చెప్పి భార్య భర్తను మొడుతుండే వాడిని వెంటనే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసి లొంగిపోమని చెప్పేది పోయి డైవర్ట్ చేస్తాను. కానీ కృష్ణా వాటర్ ఎవడు కృష్ణా వాటర్ కారణం మా నల్గొండ జిల్లాలో సాగర్లో ఉన్నది. ఆ రోజు నీటి వాటర్ పంచుకున్నప్పుడు ఆంధ్రాకి ఎక్కువ ఒప్పుకున్నది రాసిచ్చింది వీళ్ళు. ఆ నల్లగొండని మహబూబ్నగర్ని ఎండబెట్టినందుకే ఆ రెండు జిల్లాలో ఒక్కొక్క సీటుకే పరిమితమైంది. మా ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచిండు. మొత్తం ముంచినావు జగన్మోహన్ రెడ్డితో ఆయనతో దోస్తాను చేసుకుంటా ఆయనని ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకొని నాశనం చేసింది నువ్వే. శ్రీశైలం సాగర్ నీళ్ళన్నీ కూడా వాళ్ళకి పెట్టింది దోషపెట్టింది నువ్వే. ఇలా దాని గురించి మాట్లాడుతుండు హరీష్ రావు. అంటే ఎటుపోతుంది ఈ తెలంగాణ ఈ టీఆర్ఎస్ నాయకులు? ఆ రోజు నువ్వు అగ్గిపెట్టి దొరకలే, పెట్రోల్ దొరికింది. కానీ ఆ రోజు అంతమందిని మా శ్రీకాంత్ ఎంతోమంది చంపినావు. ఇవాళ ప్రశ్నించినందుకు అవినీతి మీద ప్రశ్నిస్తే చంపేస్తావా? ఎంతమంది చంపుకుంటూ పోతారు మీరు? మీ గొర్రెల స్కామ్ కానీ అన్ని స్కామ్ అందరినీ చంపుతారా? మీ వాదన మీరు చూస్తుంటే ఇవాళ భూపాలపల్లిలో జరిగిన సంఘటన స్వయంగా భర్త రాజలింగమూర్తి భర్త బిడ్డ చెప్పినాక ఇంతకంటే ఏముంది? భార్య బిడ్డ అంత క్లియర్గా టీవీలో చెప్తుంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఒక నిమిషం చెప్తాను, నేను ఆడికి కూడా వస్తున్నా. ఆయన ఒక నెల కింద కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదని అన్నాడు. నెల రోజుల కింద నేను ఆ రోజే చెప్పిన కొట్టడం అంటే ఏదో నువ్వు నాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజు కూడా నేను ప్రెస్ మీట్ చెప్పిన. నువ్వు కొట్టాలంటే నీకంటే డబల్ ఉన్నాం మేము, కానీ మాకు అలాంటి అవసరం లేదు, మేము చెప్పిన పనులు చేసుకుంటూ పోతామని చెప్పిన. నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందంట. అసలు 15 నెలల ఊరుకన కనబడ్డావా? ఎర్రవల్లి నీ గ్రామస్తులు నీ ఫామ్ హౌస్ ఉన్న పక్క ఊరోనికి అపాయింట్మెంట్ ఇచ్చినావా? నీకు కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది ఎట్లా తెలుస్తుంది? ఏదైనా ఊరికి పోయినావా? ఏదైనా ఆర్టీసీ బస్ స్టాండ్కి పోయి అక్కా చెల్లెలను అడిగినావా? 2 లక్షల రుణమాఫీ తీసుకున్న రైతు దగ్గరికి పోయినావా? ఇవాళ నువ్వు ఆపేసిన ప్రాజెక్ట్ ఎస్ఎల్బిసి సొరంగం పాలమూరు ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి 80% 70% మా ప్రభుత్వంలో పూర్తి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ కొడంగల్ లాంటి నారాయణపేట దేవరగా అలాంటి ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఆ ప్రాజెక్టుని మొదలు పెడుతున్నాం.